ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమె ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది దేవుని ఇచ్చిన ఉచితమైన కృపే అని సత్యాన్ని మనం అందరము గ్రహించి ఆయనకి ఇష్టానుసారమైన జీవితము, ఆయన ఇచ్చిన జీవితము, కృతజ్ఞత అర్పణ కలిగిన జీవితము కలిగి జీవించటము మన జీవితానికి, మన యొక్క కుటుంబ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన రాబడి మార్గము కలిగిన జీవితానికి బహుశ్రేష్టకరము, ఆశీర్వాదకరము అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఆమె ఈ రోజున వాక్యం వింటున్న అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆస్వాదించును గాక. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ వాక్కును వినుటకు మేమందరమును ఆసక్తి చూపిస్తూ ఉంటుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా నీ వాక్యములో ఉన్న సత్యాలను మర్మాల ద్వారా మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం నిమిత్తమై యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతనికి సంతానము కలిగెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై బలవంతం చేసిన ప్రేమ. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ బలవంతము చేసింది. ఎంతగా బలవంతము చేసింది అని అంటున్నట్లయితే, నశించిపోతున్న నీ జీవితము, నశించిపోతున్న నా జీవితం, నీవు తప్పు చేశావు, నేను తప్పు చేశాను, మనమందరమును తప్పు చేసి ఉన్నాం. పాపము చేస్తే దాని వలన వచ్చే ఒక జీతము భయంకరమైనది, నరకం, ప్రాముఖ్యముగా మరణం. అటువంటి మరణము నుండి నీ జీవితాన్ని, అటువంటి మరణకరమైన జీవితం నుండి నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉండటం అనేది జరిగినది. పాపిష్ట మార్గంలో జీవిస్తున్న నీ జీవితాన్ని, పాపిష్ట మార్గంలో బ్రతుకుతున్న నా జీవితాన్ని రక్షించుటకు పరిశుద్ధుడైన దేవుడు తన పవిత్రమైన రక్తాన్ని చిందించటానికి కూడా ఇష్టపడి ఉన్నాడు. ప్రాముఖ్యముగా నీ కొరకు, నా కొరకు 2024 సంవత్సరాల క్రితము గొల్గోతా కొండలో ఆయన రక్తాన్ని చిందించడం అనేది జరిగినదండి. ఈ రోజున ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఈ రోజున దేవుని ప్రేమ మనకు దొరుకుతుంది అని అంటున్నట్లయితే అది ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. దొరుకుతున్న ఈ ప్రేమను మనము నిర్లక్ష్యం చేసుకునే వారుగా ఉండకూడదు. అది 2000 సంవత్సరాల క్రితము ఒక పాశ్చాత్య దేశములో, అమెరికా పట్టణములో భయంకరమైన భూకంపము కలిగినది. ఎప్పుడైతే భయంకరమైన భూకంపము కలిగి ఉన్నదో పెద్ద పెద్ద భవనాలు అటువంటి మొత్తము కూలిపోయి, శిథిలాలన్నీ కూలిపోయి, కుప్పకూలిపోయి మనుషులందరూ మరణించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క సంఘటన జరిగిందో వెంటనే రెస్క్యూ టీమ్, ఎవరైనా మేలుకొని ఉంటారా, ఎవరైనా బతికి ఉంటారా అని చెప్పి ఒక ఆశతో, ఒక ఉద్దేశముతో ఆ శిథిలాలు అన్నిటినీ, ఆ భవనాలన్నిటినీ తొలగిస్తూ ఉంటున్నప్పుడు ఒక శిథిలము కింద ఒక తల్లి ఉండటం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ తల్లిని చూసి ఉన్నారో ఈ యొక్క టీం వెంటనే అనుకుని ఉన్నారు వారి జీవితంలో ఈమె బ్రతికి ఉందా లేకపోతే చనిపోయి ఉందా అని చెప్పి చూస్తే ఆమె మరణించింది. సరే, ఈమెను విడిచిపెట్టి ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దామని అటుగా వెళ్తుంటే ఆమె చేతుల వైపు ఏదో కదలటము ప్రారంభించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆమె చేతులలో ఏదో కదులుతుందని గమనించిన ఒక వ్యక్తి ఇక్కడ ఈ పనిని పక్కన పెట్టి మరలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఇటువైపుగా తిప్పి ఆమె దుప్పటి ఉంటే ఆ దుప్పటిని కూడా బయటకు తీస్తే ఆమె 2 కౌగిటెలలో ఒక చిన్న పిల్ల, అప్పుడే పుట్టిన పిల్ల, ఒక 10 months కూడా ఉండకపోవచ్చు, అటువంటి పిల్ల అక్కడ జీవముతో ఉండటం అనేది జరిగింది. ఆ తల్లి యొక్క ఉద్దేశము, ఆ తల్లి యొక్క ఎజెండా ఇదే. నేను మరణించినా పర్వాలేదు, నా జీవితము ఈ రోజుతో ముగించబడినా పర్వాలేదు, కానీ నా కుమార్తె జీవితము ముగించబడకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ఆలోచన కలిగి ఉన్నది. ఆ ఆలోచన విషయం నిమిత్తమే, ఆ నిర్ణయం తీసుకున్న విషయం నిమిత్తమే తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, ఈమె జీవితము బాగుండాలి అని చెప్పి ఆ తల్లి నిర్ణయం తీసుకునటం అనేది జరిగినది. ఆ రీతిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ కుమార్తె యొక్క జీవితాన్ని రక్షించడం అనేది జరిగినదండి. ఈ రోజున 2025 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చేసింది ఇదే. మనము దారి తప్పిన గొర్రెల వలె ప్రతి ఒక్కరూ మనకి ఇష్టం వచ్చిన మార్గములో, ఏ అనే వ్యక్తి అటు వెళ్ళిపోతాడు, బి అనే వ్యక్తి ఇటు వెళ్ళిపోతాడు. ఒక నిలకడ లేదు, ఒక నిష్ఠత లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక యథార్థమైన జీవితము లేదు, ఒక భక్తి జీవితము లేదు, ఒక క్రీస్తుని కలిగిన జీవితము లేకుండా మనమందరము మనకి ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఈ లోకములో
పాపం వైపు, లోకం వైపు మనుషులు చూపించే ఒక అల్పకాల సంతోషములు ఉండే ఇటువంటి వైపు మనకిష్టం వచ్చిన రీతిగా మనము వెళ్ళిపోతూ ఉంటుండగా మనకు వచ్చే ఒక జీతము భయంకరమైనది, మరణం. అటువంటి మరణములో మనము ఉండకూడదు. అటువంటి భయంకరమైన మరణము, ఈ నరకము నుండి మనము తప్పించబడాలి అని చెప్పి, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నా రక్తాన్ని చిందించడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించడం అనేది జరిగింది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఆయన చేసిన త్యాగము చాలా గొప్ప త్యాగం అండి. ఆయన బలవంతము చేసిన ప్రేమ. ఈ రోజున క్రీస్తుకు నీ పట్ల ఉన్న ప్రేమ ఎంతగా బలవంతము చేసింది అని అంటున్నట్లయితే, నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించే అంతగా బలవంతము చేసి ఉన్నది. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మనము ఎన్నడూ క్రీస్తును విడిచిపెట్టేసేవారుగా మనము ఉండకూడదు. అది విడిచిపెట్టేసినట్లయితే అది మన జీవితానికి బహు దీవెనకరము, బహు ఆశీర్వాదకరము కాదు అనే విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయం అందరూ గ్రహించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఇక్కడ 10వ వచనంలో చెప్పబడుతున్న మాటలు ఏంటి అని అంటున్నట్లయితే, అతనిని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనిని వ్యాధి కలుగు చేసెను, అతడు తానే అపరాధ పరిహార బలిగా చేయగా అతనికి సంతానము కలిగెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము అగును. రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు వారిని సిలువ వేశారండి, యేసుక్రీస్తు వారిని చంపేశారండి, యేసుక్రీస్తు వారిని రోమి సైనికులు బంధించారండి, ఆయనని సిలువ వేశారండి, ఆయనని చంపేశారండి, ఆయన్ని కొట్టారండి, ఆయనని దూషించారండి అని చెప్పి ఇటువంటి మాటలు పలుకుతూ ఉండటం అనేది జరుగుతుంది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారిని కొట్టుటకు, యేసుక్రీస్తు వారిని దూషించుటకు, యేసుక్రీస్తు వారిని తిట్టుటకు, యేసుక్రీస్తు వారికి సిలువ వేయుటకు ఈ లోకములో కాదు మరి ఏ లోకములో కూడా ఏ మనుషుడి వలన అది ఏ శక్తికి కూడా అధికారము లేదు, ఆ సామర్థ్యము కూడా లేదు. కాబట్టి అది ఉట్టి నిష్ప్రయోజనం. మరి యేసుక్రీస్తు వారు సిలువ ఎలాగా వేయబడి ఉన్నారు అని అంటున్నట్లయితే, ఇక్కడ కనబడుతున్న వాక్యము ప్రకారము అతనికి ఇష్టమైంది. ఎవరికి? తండ్రికి ఇష్టమైనది కుమారుడిని నలగొట్టుటకు. ఎందుకని నలగొట్టుటకు ఇష్టమైంది అని అంటున్నట్లయితే, ఈ రోజున నీ జీవితము పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ బలవంతము చేయటం అనేది జరిగింది. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఆ తల్లి తన కుమార్తె పట్ల ఎంతగా ప్రేమ కలిగి ఉన్నది అని అంటున్నట్లయితే, చాలా గొప్పగా ప్రేమ కలిగి ఉండటం అనేది జరిగింది. కలిగిన ప్రేమ ఏమి చేసిందంటే బలవంతము చేసింది. ఎంతగా బలవంతము చేసింది అని అంటున్నట్లయితే, నా ప్రాణము పోయినా పర్వాలేదు, ఈ చిన్న బిడ్డ యొక్క ప్రాణము నిలబడాలి అన్నంత రీతిగా బలవంతము చేసింది. ఈ రోజున యేసుక్రీస్తు వారు కూడా మన జీవితంలో ఇదే చేసినారు. ఆయన తన ప్రాణాన్ని, ఆయన ఎక్కడో పరిశుద్ధమైన దేవుడు, ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన. ఇటువంటి పాపిష్టి ప్రజలైన వీరి కొరకు నా రక్తాన్ని ఎందుకు చెందించాలి, వీరి కొరకు నా సమయాన్ని ఎందుకు వెచ్చించాలి, వీరి కొరకు నేను ఎందుకు ప్రయాసపడాలి, వీరి కొరకు నేను ఎందుకు ఇంత ప్రాకులాడాలి అని చెప్పి ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, నీ జీవితము నాశనం అవ్వకూడదు, నీ జీవితము పాడైపోకూడదు, నీ జీవితము పతనం అయిపోకూడదు, నీ జీవితము నలిగిపోకూడదు, నీ జీవితము కృంగిపోకూడదు, నీ జీవితము కృషించిపోకూడదు, నీ జీవితము ముక్కలైపోకూడదు, ప్రాముఖ్యముగా నీ జీవితము నాశనం అయిపోకూడదు, ప్రాముఖ్యముగా నీ జీవితము నరకములోనికి వెళ్ళిపోకూడదు అని చెప్పి ఆయన ఉద్దేశం, ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన అంతగా నిన్ను ప్రేమించున్నాడు. ప్రేమించిన ఆయనకు ఈ రోజున నీవు దక్కవేమో అని చెప్పి ఆయనకు ఒక ఇది వచ్చింది. వెంటనే నిన్ను రక్షించుకున్నటకు, వెంటనే నీ జీవితాన్ని రక్షించుటకు, వెంటనే ఆ భయంకరమైన పాపములో నుంచి, ఆ భయంకరమైన శోధనలో నుంచి, భయంకరమైన శ్రమలో నుంచి, ఆ భయంకరమైన పాపము వలన వచ్చిన జీతము, నరకము, మరణము, అటువంటి భయంకరమైన దాని నుండి నిన్ను, నన్ను, మనలను విడిపించుటకు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని దారబోయటం అనేది జరిగినదండి. ఈ రోజున క్రైస్తవుడిగా నీవు పిలువబడుతున్న నీవు గ్రహించాల్సింది, ఈ రోజున నీవు బ్రతికి ఉన్నావు అని అంటున్నట్లయితే, ఈ రోజు నీవు సంతోషముగా ఉన్నావు అంటే, ఈ రోజు నీవు ఆనందముగా ఉన్నావు అని అంటున్నట్లయితే, అది నీ శక్తి కాదు, నీ యొక్క గొప్పతనము కాదు. నేను మొదటిలో చెప్పిన రీతిగా ఈ రోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుని ఇచ్చిన ఉచితమైన కృప. మనము ఉన్నాము, సజీవుడి గుంపులో ఉన్నాము అని అంటున్నట్లయితే అది ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. కాబట్టి ఈ రోజున ఆయన కృప చూపిస్తూ ఉంటుండగా మనము నిర్లక్ష్యం చేసేవారుగా, పక్కన పెట్టేసేవారుగా, ఆయన ప్రేమని తీసివేసేవారిగా, ఆయన ప్రేమను చులకనగా చూసేవారుగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించడము, అది మన జీవితానికి ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరము అనేక విషయాన్ని గ్రహించండి.
ఈ లోకములో నీవు పాపము చేశావు, తప్పు చేశావు, మోసము చేశావు, అన్యాయము చేశావు, తగిన జీతము నీకు రావాల్సింది మరణకరమైన శిక్ష, నరకం, అగ్ని ఆరదు, పొరుగు చావు. అటువంటి భయంకరమైన నరకము నుండి దేవుడు నిన్ను తప్పించుటకు మొదటగా వచ్చాడు, తన రక్తాన్ని చెందించాడు, పాప ప్రక్షాళన చేశాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి అన్నాడు. ఆకాశమునకు కొనిపోయిబడి ఉన్నాడు. నేను మరలా రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువులుగా రెండోసారి వస్తానని చెప్పి ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు ఇచ్చిన ఈ అవకాశము అప్పుడు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. ఒకసారి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు, సద్వినియోగం చేసుకున్నావా దేవుని యొక్క నిత్యత్వములో నీవు జీవిస్తావు, దుర్వినియోగం చేసుకున్నావా పాతాళంలోనికి పోతావు అనే విషయాన్ని సమయమునందున గ్రహించండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, ఒక రోజున నీ జీవితం నాశనం అవ్వకూడదు. శ్రేష్టకరమైన నీ జీవితానికి, పాపిష్టకరమైన నీ జీవితానికి ఒకసారి దేవుడు ఆల్రెడీ పాప ప్రక్షాళన చేసేసి ఉన్నాడు. అటువంటి భయంకరమైన, అటువంటి శ్రేష్టకరమైన జీవితాన్ని నువ్వు వ్యర్థము చేసుకొని నరకానికి వెళ్ళిపోవటము నా తండ్రికి ఇష్టము లేదు. అందుకనే ఆయన ఇంకా వేచి ఉంటున్నాడు, ఇంకా వేచి ఉంటున్నాడు, ఇంకా అవకాశాలు నీకు ఇస్తున్నాడు. ఈరోజే రీడైరెక్ట్ అయిపోయి పశ్చాత్తాపం పొంది మారుమనసు కలిగి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించావా పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటావు. లేదు బ్రదర్, నా జీవితము ఇలాగే ఉంటాను, లోకంలోనే తిరుగుతాను, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాము అని అనుకుంటున్నట్లయితే ఆ రోజున రొమ్ము కొట్టుకొని, గుండెలు బాదుకొని, నువ్వు ఏడ్చినా, నువ్వు మొర్ర పెట్టినా, నీవు అరిసినా, నీవు గోల చేసినా, నీ మొర వినేవాడు, నీ మొర అంగీకరించేవాడు, నీ మొరను చూసేవారు ఎవరు ఉండరు అనే వాస్తవాన్ని గ్రహించి ఈరోజే దేవుని వైపు తిరుగు. అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. ప్రాముఖ్యముగా నీవెంత పాపిష్టకరమైన జీవితాన్ని చేసినా సరే ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరిగి ఒప్పుకుంటున్నట్లయితే తప్పనిసరిగా బలవంతము చేసిన ప్రేమ నీ కొరకు ప్రాణాన్ని పెట్టింది. అటువంటి ప్రేమ ఈ రోజున నీవు చేసిన పాపములను, నీవు చేసిన తప్పులను క్షమించకుండా ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవించుటకు ప్రయత్నించు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. బలవంతము చేసిన ప్రేమ, నశించిపోతున్న మా జీవితాలను రక్షించుటకు నీ ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా నీ ప్రాణాన్ని ఇచ్చేసి నీ రక్తాన్ని కూడా మాకు ధారబోసిన గొప్ప ప్రేమనైన నీది. ఈ శ్రేష్టకరమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమను నిర్లక్ష్యం చేసి లోకములో ఏదో దొరుకుతుందని పనికి మాలిన ప్రేమలకి పరిగెత్తేవారుగా బిడ్డలమైన మా జీవితాలు ఉండకుండా శ్రేష్టకరమైన నీ ప్రేమను తెలుసుకొని నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మేమందరమును కలిగి జీవించలాగన మా ఒక్కొక్కరికి మీరు కృపను, భాగ్యమును, సహాయమును, శక్తిని దయచేయమని, లోకాశలకు పోకుండా, లోక భోగులకు పోకుండా, లోక ఇచ్చలకు ఆయన పోకుండా క్రీస్తు నా జీవితానికి ఒక టార్చ్ బేరర్ అని గ్రహించి ప్రతి ఒక్కరూ నాయన నీ మార్గములో నడుచులాగున, నీ త్రోవల్లో ప్రయాణము చేయులాగున, నిన్ను కలిగి, నిన్ను పట్టుకొని నీతో సహవాసము కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరును జీవించలాగున సహాయమును దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీవు మాత్రమే పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.